నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఇక రిజల్ట్స్ రావడానికి గట్టిగా అంటే ఒక 1 వీక్ అంతే. ఈలోపే చాలా మందిలో ఒక టెన్షన్, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అసలు రిజల్ట్ అని. ఎందుకంటే ఎప్పట్లాగా ఈసారి అంచనా వేసే పరిస్థితి లేదు, కనిపించట్లేదు నిజానికి. కాకపోతే ఎవరి అంచనాలు వాళ్ళు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అనుకోవచ్చు, దేని కారణాలతోనో చెప్తున్నారు. రీసెంట్గా కేంద్రం చేతుల్లోకి ఒక నివేదిక వచ్చింది, దాన్ని బట్టి వారికి ఏ పార్టీ వస్తుంది ఏంటనేది ఒక అంచనా ఉంది అని, దాని ప్రకారం వాళ్ళు ఆ ప్లాన్స్ వేసుకుంటున్నారని చెప్పి వినబడుతోంది. అయితే ఏంటి అసలు, ఏం జరుగుతుంది? మనం కరెక్ట్గా జూన్ 4వ తేదీ రోజు అంచనా వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే బీజేపీ వాళ్ళకి ఎవరో ఒక సెఫాలజిస్ట్, వాళ్ళ పార్టీ మాజీ ఎంపీన ఎవరో ఒక ఆయన ఇచ్చాడని, దాంట్లో బహుశా కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నట్టుగా నివేదిక ఉందని ఒక టాక్ నడుస్తూ ఉంది. కూటమి అనుకూలత లేదా కూటమి ప్రతికూలత ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకు ఈసారి అంచనా వేయలేనంత సంక్లిష్టంగా ఆంధ్రప్రదేశ్ ఫలితం ఇప్పటికీ, అంటే రేపు ఏమన్నా జూన్ 1వ తేదీకి సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తే అక్కడ కూడా ఎవరి అనుకూల ఫలితాలు వాళ్ళు చెప్పుకుంటారేమో మనకు తెలీదు. ఎందుకంటే గతంలో కంటే సోషల్ మీడియా బలంగా ఉండడం ఒక కారణం. సోషల్ మీడియాలో అటు ఇటు కౌంటర్గా, అంటే కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా, కూటమికి ప్రతికూలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా బలంగా ఇరువైపులా వాదనలు వినిపిస్తూ ఉండడంతో ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. ఇదొక కారణం. గతంలో ఏమిటంటే మీడియా ప్లస్ ఛానల్స్ చాలా లిమిటెడ్గా ఉండి, వాళ్ళు ఏదో ఒక వైపు ఉండి వాళ్ళు ప్రభావితం చేసే దిశగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏ మీడియాని ఎవరు నమ్మరు, ఏ పత్రికని ఎవరు నమ్మరు. ఎవరి పత్రిక వాళ్ళు చదువుకుంటారు, ఎవరి మీడియాని వాళ్ళు చూసుకుంటారు. ఎదుటి వాళ్ళ మీడియా చూసినా కూడా ఏమిటి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అనే దానికోసం చూస్తారు, అంతే తప్ప 100కి 100% కాన్ఫిడెంట్గా లేరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఖచ్చితంగా చాలా ఛానల్స్లో వైసీపీకి అనుకూలంగా వస్తుంది అని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో టీడీపీకి అనుకూలంగా వస్తుంది అని చెప్తున్నారు. టీడీపీ వాయిస్ ఎందుకు కొంత బలహీనంగా ఉంది. ఎందుకని కారణం చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళెవరూ కూడా సీన్లో లేకుండా ఉండడం. అంటే జగన్ గారు కూడా సీన్లో లేరు, అందరూ కూడా ఎక్కడో, జగన్ గారు లండన్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. దీని మీద ఇంకో రకం విశ్లేషణ కూడా ఉంది సార్. అంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఈసారి ఇక్కడ ఎన్నికలు ఏదో సజావుగా జరగలేదు, లేకపోతే ఇలాంటి గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా మాకే ఎలాగో అనుకూలంగా వస్తుందిలే అని ప్రశాంతంగా వాళ్ళు ట్రిప్పులు వేసుకుంటున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నా అని ఇంకొక వర్షన్. అంటే ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రశాంతంగా ఎందుకున్నారు? మామూలుగా ఈ పాటికి హడావుడి చేసేవాళ్ళు కదా, చంద్రబాబు గారు వచ్చేస్తున్నారనో, లేకపోతే ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తాడు, ఎంత రేషియో, ఇవన్నీ మాడేవాళ్ళు కదా. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు పలానా చోట ఉన్నారు, పలానా పని చేస్తున్నారని ఈ పాటికి వీడియోలో, ఫోటోలో రిలీజ్ అయ్యేటివి. ఏమీ రిలీజ్ కాకుండా ఆయనకు ఒక అజ్ఞాతంలో లాగా ఉండడం అనేది మొదటిసారిగా ఇది ఒక కన్ఫ్యూజన్. సరే, ఎందుకు ఏమీ అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే, ఒకటి వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉందని కూటమి నమ్ముతూ ఉంది, ప్రభుత్వ అనుకూలత కూడా అంతే స్థాయిలో ఉందని వైసీపీ నమ్ముతూ ఉంది. ఈ రెండుంటి నమ్మకాలని బేరీజు వేయడంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవెన్ ప్రణయ్ రాయ్ గారు చెప్పిన దాంట్లో కూడా మనం ఒకసారి చూస్తే ఏంటి అంటే, యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ అనేది సమాన స్థాయిలో ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా ఆయన మాటల్లో అర్థమవుతుంది మనకు. అంటే ఆయనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. సాయంత్రం విపరీతంగా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళంతా మా ఓటర్లు అని వైసీపీ నమ్ముతూ ఉంది. లేదు, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు రకరకాలుగా వచ్చిన, అంటే ఎన్ఆర్ఐలు మొదలుకొని ప్రతి ఒక్కరూ జగన్ గవర్నమెంట్ను ఓడించడానికే వచ్చారు అని కూటమి నమ్ముతూ ఉంది. వీళ్ళిద్దరు నమ్మకాల్లో ఒకరి నమ్మకం నిజమవుతుంది. అది ఏమిటనేది జూన్ 4 మనకు తెలుస్తుంది. జనం కూడా ఏమిటంటే, ఈ సర్వేలు ఇవన్నీ చేస్తున్నారు కదా, జనము ఎంత క్యాలిక్యులేటెడ్గా, ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారంటే వాళ్ళు ఓపెన్ కావడం లేదు. తెలుగుదేశం ఏమంటా ఉందంటే, లేదు జగన్ బాగా జనాల్ని భయపెట్టేశాడు, ఓపెన్ అయితే వాళ్ళు దాడులు చేస్తారనే భయంతో జనం నోరిప్పడం లేదు అనేది తెలుగుదేశం వాదన. కానీ అది వాస్తవం కాదు. జనం ఎందుకు మాట్లాడడం లేదు అంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, వీటి విజృంభణ, వీటన్నిటి వల్ల వాళ్ళు తెలివి మీరిపోయారు.
తెలివి మీరిపోయి మనం ఎందుకు చెడ్డ కావాలి? ఒకటి, ఇరువైపులా డబ్బులు తీసుకొని ఓట్లేశారు. ఈసారి అపార్ట్మెంట్లకు కూడా బాకింది ఆ కల్చర్. మీరు కావాలంటే చూడండి, 2029 నాటికి మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు ఓటేసేదానికి. ఇదే జరగబోయేది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలన్నీ కూడా ఏదో స్లమ్స్లో వాళ్ళు లేదా కూలీ నాలి చేసుకునే జనము తమ 1000-2000 ఓటుకి డబ్బు ఇంత తీసుకునే వాళ్ళు అనే ఒక ప్రచారం ఉంది కదా. ఈ ఎన్నికల్లో ఆ ప్రచారం మారిపోయింది. మరి ఏ నాయకుడినైనా ఏ ఊర్లో అయినా అడిగి చూడండి, అపార్ట్మెంట్లో కూడా డబ్బులు పంచాల్సిన పరిస్థితి వచ్చింది మొదటిసారిగా అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, ఏమయ్యా మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 10,000 ఇస్తావా అనేసి నేరుగా అటాక్ చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ మీదకి వచ్చేస్తున్నారు ఓటర్ స్లిప్పులు పట్టుకొని. ఇంకో 5 ఏళ్లలో ఇంకొంచెం చైతన్యం పెరిగి తీసుకోవడం మానేయడం అలాంటి జరగదు. చైతన్యం పెరిగే క్వశ్చనే లేదు. డబ్బు ఇంపార్టెన్సే పెరుగుతూ పోతుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళే నాయకులు అవుతారు, డబ్బున్న వాళ్ళే గెలుస్తారు, డబ్బున్న వాళ్ళే ఓడతారు. డబ్బే కీలకమైనప్పుడు చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పేది? చైతన్యం పెరగాలంటే బాగా చదువుకున్న వాళ్ళు, ప్రజల జీవితం పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు మారుస్తారు. ఎంతో కొంత ఢిల్లీలో ఆప్ చేసింది ఆ పని. మనకు ఇప్పటి వరకు మిగతా మన రాష్ట్రాల్లో ఎక్కడ అది కనపడడం లేదు. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, లేదా ప్రతిపక్ష అభ్యర్థి కానీ ఎవరైనా మామూలు అంటే కోట్లలో కాకుండా లక్షల్లో ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏమైనా తీసుకోండి మీరు, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఇదే కదా లెక్క. ఈ 1000 కోట్లు ఉండేవాడు ప్రజాసేవకి ఎందుకు వస్తాడు? 100 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు సంపాదించుకోవడానికి వస్తాడు. కాబట్టి అది జరిగే పని కాదు. అదే జనం కూడా ఏంటంటే తెలివి మీరిపోయారు. చెప్పనే కాక చెప్పరు. చెప్పినా కూడా మిమ్మల్ని చూడంగానే అంచనా వేస్తారు. ఓహో ఇది ఏ ఛానల్, ఎవరికి ప్రో వీళ్ళు అనేది అంచనా వేసి మీకు అనుకూలంగా చెప్తారు. మైండ్లో ఉండేది చెప్పరు. ఈసారి ప్రజల్లో కూడా ఈరోజు ఏదో వీడియో చూశాను, రాయదుర్గం అనే ఊళ్ళో ఆ ప్రజల అభిప్రాయం మీద ఒక ఆయన ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఏం చెప్తున్నారంటే జగన్ పాలన బాగుందా లేదా అని అడిగారు. బాగుండే వాళ్ళకు బాగుంటుంది, బాగుండని వాళ్ళకు బాగుండదు అని చెప్పాడు. ఇదేం ఆన్సర్ ఇది? సరే, 1, 2 జగన్ పథకాలు మీకు అందుతున్నాయా? అందే వాళ్ళకి అందుతాయి, అందని వాళ్ళకి అందవు. ఇది ఇంత తెలివి మీరు పేరు ఏంద్రా జనం అనుకున్నా. అంటే ఏది కూడా అతను చెప్పడం. అంటే ఇప్పుడు ఇంటికాడికి రేషన్ వస్తుంది కదా, అది మీకు ఉపయోగమా కాదంటే ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడింది, ఉపయోగం లేని వాళ్ళకి ఉపయోగం లేదు అన్నాడు ఆయన. అట్లా మాడుతున్నారు. అందుకని సేఫాలజిస్టులు, మహామహా సర్వేల్లో తలపండిన వాళ్ళు కూడా ఈసారి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏమిటంటే ఇది ఇన్కంబెన్సీ ప్రోనా యాంటీనా తెలియనటువంటి పరిస్థితి ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. మామూలుగా ఏమిటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగాయి కదా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగినప్పుడు నెహ్రూ గారి కాలం కానీ, ఇందిరాగాంధీ కాలం కానీ ప్రో ఇన్కంబెన్సీ ఉండేది. ప్రో ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ అనుకూలత. అంటే నెహ్రూ గారి కుటుంబం ఈ దేశాన్ని ఏదో బాగు చేస్తుంది అని గట్టిగా నమ్మేవాళ్ళే ఎక్కువ శాతం మంది ఉండేవాళ్ళు. ఈ ప్రకారం ఓటింగ్ జరిగిన తర్వాత మొదటిసారిగా 1977లో దీనికి బీటలు పడినాయి. 77లో ఏమిటంటే ఇందిరాగాంధీ గారు నియంతగా మారిపోయారు, మనం ఏమైనా దించకపోతే వీలు కాదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది జనతా గవర్నమెంట్ని గెలిపించింది. జనతా గవర్నమెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్లన్నీ కూడా ప్రభుత్వ అనుకూలత కంటే వ్యతిరేకత మూటగట్టుకున్నవే. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనే దాన్ని ఈదుకొని రెండోసారి గెలిచిన చరిత్ర చాలా తక్కువ మందికి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచారు. అది ఆయన కుమారుడు రిపీట్ చేస్తారా, చెయ్యరా? ఇది ఇప్పుడున్న ప్రశ్న. చేస్తే అదొక చరిత్ర అయిపోతుంది. ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ ఎందుకు కోపం అంటే పత్రికలు, కొంతమంది అసలు ఏమీ అవగాహన లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు కూడా యూట్యూబ్లో ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేస్తున్నారు అనేది ఎందుకు కోపం అంటే యూట్యూబ్లో వచ్చేసరికి క్రాస్ చెక్ మొదలైంది. ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఒక పరస్పర విరుద్ధ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ విరుద్ధ వాదనలు అనేటివి కొంతమంది కోపం కలిగిస్తూ ఉంది. అంటే మీడియా అంతా కూడా అనుకూలంగా వ్యతిరేకంగా చీలిపోయిన ఈ దశలో కొంత నిజానిజాలు వెలికి తీయడం అనేది ఒక సమస్యగా మారింది. కాబట్టి జూన్ 4 ఏది నిజమో ఏది అబద్ధమో ఆ రోజు 10 గంటలకు ఈ పార్టీకి టైంకి తెలిసిపోతుంది. ఈసారి ఏంటంటే ప్రజలు కూడా రాజకీయాలతో మమేకమైపోయి ఉన్నారు. ఈ గతంలో ఎంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కానీ గత ఒక 5-10 ఏళ్ల నుంచి రాజకీయాలకి ఎందుకు దగ్గరగా ఉన్నారు ప్రజలంటే దానికి 2 కారణాలు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వ పథకాలు అనేకం ఉండడం వల్ల జనానికి నేరుగా డబ్బులు అందడము, జనానికి నేరుగా ప్రయోజనం పొందడము అనేది ఒక వర్గానికి జరిగింది. ఈ వర్గం వచ్చేసి రాజకీయాలని మొదటిసారిగా రాజకీయ ఫలితాలని, అంటే గతంలో లేవా ఈ పథకాలు, ఇలాంటి పథకాలు అంటే ఉన్నాయి కానీ ఇంత విస్తృతంగా లేవు. ఇంత విస్తృతంగా ఈ పథకాలు అమలులోకి వచ్చేసరికి ఏమైందంటే పొలిటికల్గా వాళ్లకు ఒక అవగాహన ఏదో ఒకటి ఏర్పడింది, అంటే ఈ పార్టీ మనకు చేసింది అని. అట్ ద సేమ్ టైం పథకాలు అనే వాటికి మొత్తం డబ్బు ఖర్చు అయిపోయి మిగతావన్నీ విస్మరించారు జగను అనేది ఒక గట్టిగా ఉంది కదా. వీటి వల్ల ఏమైందంటే మిగతా వర్గాలన్నీ కూడా డ్యూ టు వేరియస్ రీజన్స్ దాన్ని తమకొచ్చిన ఇబ్బందిని పొలిటిసైజ్ చేసి పొలిటికల్గా చూస్తున్నాయి. అంటే ఆ ఊర్లో రోడ్లు లేకపోవడము, లేదా ఏదో ఒక కాంట్రాక్ట్ బిల్లులు రాకపోవడము, లేదా ఇంకేదో వాళ్ళకి సమస్య, ఇంకేదో ఇసుక సమస్యను, ఇంకో సమస్యను వస్తే దీన్ని మొదటిసారిగా అంటే రాజకీయాలు మాకేం అవసరం లేదు, రాజకీయాలు మేము పట్టించుకోము, మా బతుకేదో మా బతుకు అనేవాళ్ళు కూడా రాజకీయాల గురించి మాట్లాడి రాజకీయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఒకటి ఏర్పడింది. ఈ అవసరం ఏదర్ ప్రో ఆర్ యాంటీ రెండుగా చీలిపోయింది. దీంట్లో ఎక్కువ శాతం ఎవరుంటారు అనేది తెలిస్తే వాళ్ళు విజేతలు అవుతారు. అదే క్లాస్ వార్గా కూడా మారింది. అంటే పేదలు పెత్తందారులు అని ఆయన అంటున్నారు కానీ ఈయన చెప్పిందే కరెక్ట్ అయితే మొత్తం పేదలంతా కూడా జగన్ వైపు ఉండాలి, అటు రివర్స్లో పథకాలు అందని వాళ్ళంతా ఇటువైపు ఉండాలి. దీంట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తమాషా పరిణామం ఏమిటంటే రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించడం. కాంగ్రెస్ మీద షర్మిల గారు ఏదో చేశారు కానీ కాంగ్రెస్కి ఏమీ లేదు. బీజేపీ కూటమిలో ఉండి ఒకటో రెండో సీట్లో ఏదైనా గెలుస్తుందేమో చెప్పలేము కానీ బీజేపీకి తనకంటూ ఏమీ బలం లేదు, తెలుగుదేశం బలం మీద ఆధారపడింది. అంటే రెండు జాతీయ పార్టీలు కూడా రెండు ప్రాంతీయ పార్టీలు అంటే జనసేనతో కలుపుకుంటే మూడు ప్రాంతీయ పార్టీల ముందు దిగదూడిపోయిపోయింది. ఓకే సార్, ఓవరాల్గా అయితే మాత్రం జూన్ 4న ఏం జరగబోతుందో ఎవరికి ఇంకా పక్కాగా తెలియని ఎవరి అంచనాలు వాళ్ళవి. అంటే కూటమి తమకు అధికారం బంగారు పల్లెంలో పెట్టి జగన్ అందిస్తున్నాడు అని ఆశపడతా ఉంది. అది నిజమా కాదా అనేది జూన్ 4 తెలిసిపోతుంది. మనం పెట్టిన పథకాలన్నింటినీ జనం రిసీవ్ చేసుకొని మనకు మరోసారి పట్టం గట్టపోతున్నారు అని వైసీపీ జగన్ అనుకుంటున్నారు. అది నిజమా కాదో తేలిపోతుంది. కానీ మనం ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నట్టు జగన్ కావాలా వద్దా అనే దాని మీదే ఎన్నిక. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, లేక పవన్ ఉప ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే మోదీ గారు బీజేపీ ఏదో అద్భుతాలు చేస్తున్నారేనో, ఇవేమీ కాదు ఎజెండా ఈసారి. ఏదర్ జగన్ ఆర్ నాట్, దాని మీద జూన్ 4 తెలిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.